హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. ఈ వీడియోలో మీకు ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ని మీ దగ్గర స్క్రిప్ట్ లేకపోయినా కానీ ఎలా క్రియేట్ చేయొచ్చు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని ఉపయోగించుకునే దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకప్పుడు ఏంటంటే మనము ఈ సబ్ టైటిల్స్ని క్రియేట్ చేసుకోవడానికి టైప్ చేసుకుంటూ లిప్సింగ్ చేసుకుంటూ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది, చాలా టైం డిలే ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా ఆటోమేటిక్గా మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని ఆటోమేటిక్గా మనము ఈ సబ్ టైటిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మన తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, కానీ ఇంగ్లీష్, హిందీ, డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. సో ఇది ఉపయోగించుకుంటూ మనం ఎలా ఈజీగా ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేసేసుకున్నాను. తర్వాత సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాను. రెగ్యులర్ కోసం జస్ట్ 1080 పెట్టేశాను. సో సెట్టింగ్స్కి వెళ్ళిపోతున్నాను. 1920 1080 డిఫాల్ట్ పెట్టేసి ఓకే చేసేసినాక మనకి సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ వీడియోకి అయితే సబ్ టైటిల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేద్దాము, ఇంపోర్ట్ చేస్తున్నాను. సో దీనికి మస్ట్ అండ్ షుడ్గా వాయిస్ ఓవర్ అయితే ఉండాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ వాయిస్ ఓవర్ని పట్టుకునే మనకి ఈ సబ్ టైటిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నేను ఒక యూఎస్ బేస్డ్ కంపెనీస్కి అయితే యాడ్ చేశాను అనమాట. సో ఆ వీడియో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇక్కడ చూడండి, ప్లే చేస్తున్నా. As a wholesale distributor of prescription products, it is common to encounter problems with short-dated medications and inventory that were not sold, leading to significant losses. సో నేను ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసేసాను, బట్ దీనికి సబ్ టైటిల్స్ అయితే నేను క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను సబ్ టైటిల్స్ క్రియేట్ చేస్తాను. దానికోసం ఏంటంటే వీడియోని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకోండి, ఆడియో ప్లస్ వీడియో కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. స్టార్టింగ్లో ఐ క్లిక్ చేయండి, ఈ ఎండింగ్లో ఓ క్లిక్ చేసుకోండి. ఓకే, సో నాకు ఈ ఎంటైర్ పార్ట్ అనే దానికి సబ్ టైటిల్స్ అయితే కావాలనుకుంటున్నాను. దానికోసం మన విండోస్కి వెళ్ళండి. ఓకే, విండోస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకున్న ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి: ట్రాన్స్క్రిప్ట్, క్యాప్షన్స్, గ్రాఫిక్స్. ఈ 3 కనబడతాయి. మనకి స్క్రిప్ట్ లేదు కాబట్టి ట్రాన్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది కదా. ఓకే, చూడండి ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అని ఉంది చూసారా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో పెట్టేసి ట్రాన్స్క్రైబ్కి సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత, అంటే మీ ఇంటర్నెట్ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అది కొన్ని సెకండ్స్ టైం తీసుకొని మనకు ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇది పర్ఫెక్ట్ సింక్ అయ్యేటట్టుగా చూసుకుంటుంది. వాయిస్ ఓవర్ని తగ్గట్టుగా వాయిస్ని బేస్ చేసుకుంటూ మనకి ఇది ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎడిటింగ్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాయిస్ క్లిప్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా మాడిఫికేషన్స్ ఏమైనా రాంగ్ ఉందనుకోండి, జస్ట్ దాన్ని మనము చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే, లేదంటే జస్ట్ ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మాత్రం దాన్ని అలాగే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏదైనా మాడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. నాకు తర్వాత ఇక్కడ సిసి అని కనబడుతుంది కదా, క్రియేట్ క్యాప్షన్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసుకున్నాక ఇక్కడ చూడండి, క్యాప్టివేటింగ్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, దాన్ని వదిలేసేయండి. ఇక్కడ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేసేయండి. అంటే మీకు డబుల్ లైన్స్ అనేవి వస్తాయి. సింగిల్ వర్డ్ కూడా మనం చేయొచ్చు, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనం 2 లైన్స్లో మన ఫిల్మ్స్లో చేస్తున్నప్పుడు ఎలా అయితే ఫిల్మ్స్లో కింద సబ్ టైటిల్స్ వస్తాయో ఆ విధంగా మనం ఇప్పుడు చేద్దాము. ఓకే, దీన్ని ఎలాగ డిఫాల్ట్గా వదిలేసేయండి, డబుల్ వదిలేసేయండి, దీన్ని ఎలాగ వదిలేసి క్రియేట్ క్యాప్షన్స్ అని క్లిక్ చేసేసేయండి. ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. As a wholesale distributor of prescription ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, products, it is common to encounter problems with short-dated medications and inventory. ఓకే, మనకు ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. సో ఈ సబ్ టైటిల్స్ క్రియేట్ అయిపోయినాయి, కానీ మన ఫాంట్ అనేది డిఫరెంట్గా ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ షాడోస్ కూడా మనకు ఉన్నాయి. ఇలాంటివి ఏం వద్దు, మనకి ఇంకా కొంచెం బెటర్ ఫాంట్స్, మనకి ఏదైనా బెటర్ డిజైన్ కానీ, బెటర్ ఫాంట్ కానీ, బెటర్ కలర్ కానీ, లేకపోతే షాడో ఎఫెక్ట్స్ కానీ, లేదా బ్యాక్గ్రౌండ్ స్ట్రిప్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం పెట్టచ్చు. దానికోసం మనము జస్ట్ ఇవన్నిటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి, పైన ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గ్రాఫిక్స్ అండ్ టైటిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ క్యాప్షన్ టు గ్రాఫిక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ సబ్ టైటిల్స్ లేయర్ నుంచి ఇంకా డౌన్ లేయర్కి మన రెగ్యులర్ టైం లైన్ లెక్క అయితే వచ్చేస్తుంది. ఇదంతా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్నాక విండోస్కి వెళ్ళండి, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం వీడియో ఎడిటింగ్ అంతా ఒక టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్ అని దాంట్లోనే చేస్తామన్నమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడ
ఫాంట్ నేమ్ అయితే మనకి మోషన్ ప్రో అని ఉంది. మనకి ఇంక వేరే ఫాంట్ ఏదైనా ఏరియల్ కావాలనుకుంటే ఏరియల్ పెట్టేసుకున్నాను. చూడండి, ఏరియల్ రెగ్యులర్ పెట్టేసుకున్నాను. సో మోస్ట్లీ ఏరియల్ అనేది కామన్ వర్డ్ అనమాట, ఎక్కువగా కామన్ ఫాంట్ ఎక్కువగా యూజ్ చేస్తాము. తర్వాత మీరు బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. నేను రెగ్యులర్ పెట్టేస్తున్నా. సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఉంచేసేయాలనుకుంటే దీన్ని ఇలాగే వదిలేసేయండి. ఓకే, వదిలేసేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ తగ్గించేసుకున్నాక కలర్ గ్రేడ్ ఉంది కదా, మనకి ఏదైనా వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు మనకి రెడ్ కలర్లో కావాలనుకుంటే రెడ్ కలరు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు, లేదా ఓకే చేసేసేయండి. వైట్ కలర్లో పెట్టేసుకోవాలంటే వైట్ కలర్ పెట్టేసేయండి. ఇక్కడ స్ట్రోక్ ఏదైనా కావాలి అనుకుంటే స్ట్రోక్ ఇవ్వండి, లేదంటే దాన్ని వదిలేసేయండి. షాడో ఎఫెక్ట్ ఉండాలి అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే దాన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు షాడో ఎఫెక్ట్ ఉంది చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ షాడో ఎఫెక్ట్ చిన్నగా కనబడుతుంది. ఇక్కడ మనకు అవసరం లేదనుకుంటే షాడో ఎఫెక్ట్ తీసేసాను చూడండి. సో మీకు అబ్జర్వ్ చేస్తే షాడో, స్ట్రోక్ ఏదైనా కావాలనుకోండి స్ట్రోక్, రెడ్ కలర్ స్ట్రోక్ ఇచ్చారనుకోండి, చూడండి మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇలా మన స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను వీడియో ఎడిటింగ్ టెక్స్ట్ సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే నేను ఇంకొక వీడియో చేశాను, దాంట్లో అయితే మీకు ఇంకా క్లియర్గా నాలెడ్జ్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం సబ్ టైటిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇలా సబ్ టైటిల్స్ కూడా మన స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. దీని అవసరం లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అంటే మీకు ఇట్ ఈస్ కామన్ అని కనబడుతుంది కదా, ఈ లైన్ అంతా కూడా. ఈ లైన్కి మనకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఇదిగోండి దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి లైన్ అయితే వచ్చేస్తుంది. దీని యొక్క అపోసిటీ ఎంత పెంచాలి అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఇదిగోండి పెంచుకోవచ్చు. కలర్ చేంజెస్ చేసుకోవాలనుకున్నా కానీ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చేసుకోవచ్చు. నేను రెడ్ పెట్టుకోవాలనుకుంటే రెడ్ పెట్టేసుకుంటే మనకి చూడండి ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొంచెం క్రాప్లా అనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ కొంచెం ఎడ్జెస్ కూడా మనకి టచ్ అవుతున్నట్టు ఉన్నాయి. అలా కాకుండా ఉంచుకోవడం కోసం జస్ట్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, మనకి రెక్టాంగులర్లో ఉంది కదా, కొంచెం కరువు కావాలనుకుంటే జస్ట్ ఇలా కరువు చేసేసుకోండి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ తగ్గట్టుగా మనకి క్రియేట్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి ప్లే చేస్తా చూడండి. As a wholesale distributor of prescription products, it is common to encounter problems with ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి ఇంకేదైనా యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ వీటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళండి, ప్రీసెట్స్ ఉంది. ఆల్రెడీ garudaPro.in వెబ్సైట్లో ఉంది ఈ ప్రీసెట్స్ అన్ని కూడా. నా బిఫోర్ వీడియోలో కూడా ప్రీసెట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ యానిమేషన్ ఎలా అప్లై చేయాలనేది ఇంకో వీడియో చేశాను, అక్కడి నుంచైనా చెక్ చేసుకోండి. జస్ట్ ఆల్రెడీ నేను ఈ ప్రీసెట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో ఈ ప్రీసెట్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అని అయితే కనబడుతుంది. ఈ మోషన్ ప్రీసెట్స్ మీద క్లిక్ చేసి ఓకే ఇన్ మీద క్లిక్ చేస్తున్నా, తర్వాత ఫేడ్ మీద క్లిక్ చేస్తున్నా, బౌన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ బాటమ్ మనం చూసారా, ఈ బాటమ్ని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేస్తున్నా. సో దీనివల్ల ఏంటంటే మొత్తం వీడియో మొత్తానికి కూడా అక్కడున్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అప్లై అయిపోతున్నాయి. ప్లే చేస్తున్నా As a wholesale చూడండి పాపప్స్ అవుతున్నాయి. distributor of prescription products, it is common to encounter problems. సో మాటికి మనం ప్రతి వర్డ్కి కూడా మనము ఇలాంటి క్యాప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు, ఇలాంటి యానిమేషన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా మనం సబ్ టైటిల్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో సింగిల్ వర్డ్కి యానిమేషన్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను వీడియో ఎడిటింగ్ సంబంధించినంత వరకు నేను బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే లైవ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.